ఉచిత బస్సు ప్రయాణం చాలా మందికి బెనిఫిట్ కలిగించిన ఆటో వాళ్ళని మాత్రం రోడ్డుకి ఇడ్చింది. అందుకనే వాళ్ళ జీవితాలను వాళ్ళ కుటుంబాలను నిలబెట్టడానికి ఎన్నో హామీలు ఇచ్చింది సర్కార్. మరి ఆ హామీల పరిస్థితి ఏంది అని ప్రశ్నించడానికి ముందు మహాధర్నా కోసం ప్లాన్ చేస్తున్న వాళ్ళకి ఇలా పర్మిషన్ లేదు. సో పర్మిషన్ లేదేంది అని చాలా ఆశ్చర్యపోతున్నారు కదా. 144 సెషన్ తీసుకొచ్చారు. 144 సెషన్ ఉన్నా కూడా ఎవరైతే ముందుగా అనుమతులు తీసుకుంటారో వాళ్ళకి ధర్నా చౌక్లో పర్మిషన్ ఉంటుంది ధర్నాలు చేసుకోవడానికి అని అధికారులు చెప్పారు. పోలీస్ అధికారులే చెప్పిన మాట. మరి ఆ మాట అమలు తీరు ఎట్లా ఉంది అనేది తెలుసుకుందాం. ప్రజెంట్ మనతోటి ఆటో యూనియన్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న, పర్మిషన్ దొరికిందా? మండే ఇస్తున్నారు. పర్మిషన్ విషయానికి వస్తే 144 సెక్షను ఇంకా కొత్త సెక్షన్ అది చెప్తున్నారు. ఎప్పుడు చేస్తారు అవి? రాష్ట్రంలో కానీ హైదరాబాద్ రాజధాని మహారంగంలో కానీ ఏదైనా మతపరమైన జరిగినప్పుడు లేదా ప్రజలు ఇతర ఏదైనా విద్వేషపూర్వకమైనటువంటి అల్లర్లు జరిగినప్పుడు దానికి 144 సెక్షన్ పెట్టి ప్రజల్ని ఆందోళనకు ముందుకు రాకుండా ఆపే ప్రయత్నం చేసే ప్రభుత్వం. ఇది చట్టంలో ఉన్నటువంటి రూలు. కానీ ఎక్కడ కానీ గొడవలు అయినట్టు కానీ ఎక్కడైనా మతానికి సంబంధించిన కానీ కులాలకు సంబంధించిన కానీ ఈ రాష్ట్రంలో కానీ రాష్ట్ర రాజధానిలో కానీ జరిగినట్టు ఎక్కడ లేదు. ఎక్కడ చెప్తున్నారు? ఓన్లీ ఒకే కారణం, ఏదైతే హోంగార్డులు ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఆందోళన చెందుతున్నారో ఆ ఆందోళన చెందుతున్న వాళ్ళ కోసమే పెట్టినట్టు చెప్తున్నారు. అంటే ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి డిపార్ట్మెంటే వాళ్ళ భార్య పిల్లలు రోడ్డుకి ఎక్కితే వాళ్ళకే న్యాయమైన డిమాండ్ చేయలేని ప్రభుత్వ యంత్రాంగం ఇక సాధారణమైనటువంటి ప్రజలకు ఏం చేస్తారు? వీళ్ళు డీసీపీ గారికి లోకల్గా ఉండే డీసీపీని కలిసారండి. డీసీపీ కలిస్తే ఏం చెప్పిండంటే ఇది 13వ తారీఖు పెట్టుకుంటే బాగుంటుంది నా సూచన అని చెప్పిండు. లేదు అంటే మీరు కమిషనర్ గారు డైరెక్ట్ వెళ్ళండి, ఇది నా పరిధిలోకి రాదు కదా అని చెప్పడం జరిగింది. చెప్తే మేము ఏం చేసామంటే సివి ఆనంద్ గారికి ఆఫీస్కి వెళ్ళి అక్కడ అడిషనల్ కమిషనర్ గారికి కలిసి లెటర్ ఇచ్చినాం. వాళ్ళు మండే ఆ టైంలో మేము ఆలోచన చేసి ఇస్తామని చెప్పడం జరిగింది. రెండోది, ఇచ్చినా ఇవ్వకున్నా మేము ప్రభుత్వానికి పోలీస్ డిపార్ట్మెంట్కి మేము లిఖితపూర్వకంగా మా లెటర్ ఇచ్చినాము. ఇచ్చినా ఇవ్వకున్నా చేసి తీరుతాం. ఎందుకంటే మేము శాంతి భద్రతలను ఎక్కడ కూడా ఇబ్బంది కలిగించము. మేము ర్యాలీలు కానీ ఎక్కడ ఏం చేయం. ఓన్లీ ధర్నా ద్వారా ప్రభుత్వానికి మా డిమాండ్ చేయడం. మూడో విషయం, ఇవాళ ఏదైతే రవాణా రంగం ఉందో ప్రతి గ్రామంలో ఉంది. ఆటో అనేది ప్రతి మారుమూల గ్రామంలో హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అసలు రవాణా అంటేనే ఇవాళ కమ్యూనికేషన్ వ్యవస్థ ఎంత ఫాస్ట్గా ముందుకొచ్చిందో ఇవాళ రోడ్డు రవాణాలో పబ్లిక్ సర్వీస్ చేసినటువంటి ఆటోలు కూడా పల్లెటూరు నుంచి పట్టణం దాకా వచ్చినాయి. గతంలో ఆటో అంటే ఎక్కడ ఉండేది? హైదరాబాద్ నగరం ఏదైనా ప్రధానమైనటువంటి జిల్లా టౌన్లలో ఉండేది. కానీ ఇవాళ ప్రతి గ్రామంలో ఆటో లేని ఊరు లేదు. అట్లాంటి వాళ్లకు ఇవాళ ఉపాధి లేకుండా చేసింది కాంగ్రెస్ గవర్నమెంటు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీని మేము కొత్త ఏం అడుగుతలేం. మీరు ఏదైతే మాకు హామీ ఇచ్చి అమలు చేస్తా అని చెప్పి మా ఓట్లు దండుకున్నారో ఆ హామీల్ని అమలు చేయమంటున్నాం. అమలు చేయమంటే మాకు సమయం ఇవ్వండి అని చెప్పి అడిగి వచ్చిన కొత్తలో. కాబట్టి మేము సమయం ఇచ్చినాం. మరింత సమయం ఇస్తే మరింత మంది చనిపోయే ప్రమాదంలో ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 65 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కొంతమంది నిజామాబాద్ ఏరియాలో గోదావరి చనిపోయారు. మన మిర్యాలగూడలో ఫైజన్ తీసుకొని చనిపోయిండు. మన హైదరాబాద్ నగరంలో ఉరేసుకొని చనిపోయారు. ఇట్లా అనేక మంది చనిపోతున్నారు. మేము సమయం ఇవ్వడం అంటే ఆటో డ్రైవర్లను చంపడమే. మేము సంఘాల నాయకులుగా ప్రభుత్వానికి మరింత సమయం ఇస్తే ఆటో డ్రైవర్లను చంపినట్లే అవుతుంది. ఈ చావుల కారణం ఎవరు? ప్రభుత్వమే అవుతుంది. కాబట్టి ఇక మేము సమయం ఏదలుచుకోలేదు. 5వ తారీఖు వాయిదా చేసి ఈ ఉద్యమాన్ని చల్లబరచాలనేదే వాళ్ళ ఉద్దేశం. మాకు అర్థమైంది. కాబట్టి మేము వాళ్ళ అనుమతి ఇచ్చినా ఇవ్వకున్నా మేము చేసి తీరుతాం. దాని రూపంతో మారుస్తాం. ధర్నా కాకపోతే ఇంకో రూపంలో చేస్తాం. హైదరాబాద్కు అనేక రూపాలలో హైదరాబాద్కు డ్రైవర్లు వస్తున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. ఏదేమైనా ఈ కార్యక్రమం చేసి తీరుతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇవాళ కొత్త కాదనుకుంటా, తెలంగాణ వాళ్ళకి సమస్యలపైన పోరాటం కావచ్చు, నిరసనలు కావచ్చు, ధర్నాలు కావచ్చు. మరి ఎందుకు ఈ కొత్త వైఖరి ఇవాళ మనం రాష్ట్రంలో చూస్తున్నాం? దట్టు హైదరాబాద్లో ఒక ధర్నా చౌక్ దగ్గర నిరసన తెలిపాలన్నా కానీ పర్మిషన్ల కోసం ఇంత తిరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? నిజం చెప్పాలంటే మొన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలక్షన్లో కానీ గతంలో ఆయన ఎత్తుకున్న గొంతేంది? గతంలో కేసీఆర్ గారు ధర్నా చౌక్ తీసేసిండు. ప్రజా సంఘాలకు ప్రజలకు ప్రభుత్వాన్ని అడిగే హక్కు లేకుండా చేసిండు.
ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని చెప్పి చాలా పెద్ద పెద్ద డైలాగులు కొట్టి అధికారంలోకి వచ్చిండు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఆయన వచ్చిన 11 నెలలకే మరి ధర్నా చౌక్లో ఎందుకు ఇస్తలేడు? మేము ర్యాలీ చేస్తా అంటలేం, మేమేం సమ్మె చేస్తా అంటలేం. మా వాణి ఏదైతే చట్టబద్ధంగా కోర్టు ఇచ్చినటువంటి అనుమతితోటి ధర్నా చౌక్ ఉందో ఆ ధర్నా చౌక్ ద్వారా మేము వాయిస్ వినిపిస్తున్నాం మా బాధ. కానీ ధర్నా చౌక్ మేము అనుమతి ఇవ్వమని అర్థమే అణిచేయడం. కానీ ఆయనకు తెలుసు తెలంగాణలో ఇలా ఆటో డ్రైవర్లు కాదు, తెలంగాణ ప్రజలకు ఎవరికైనా ఉద్యమాలు కొత్త కాదు, అనేకమైన పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి తెలంగాణ భారతదేశంలోనే అసలు ప్రపంచంలోనే ఎక్కడ చేయని పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి తెలంగాణ గడ్డ. ఆ గడ్డ మీద ఇలా ఆయన కొత్త ముచ్చట్లు మాకు చెప్తే మేమేం వినేటోళ్ళం కాదు. మాకు కూడా ఆటో డ్రైవర్లకు కూడా తెలంగాణ ఉద్యమం కానీ అంతకుముందు జరిగినటువంటి ఉద్యమాల్లో కానీ పనిచేసిన చరిత్ర మాకు గడుస్తున్నది. ఇది కొత్త ఏం కాదు, కాకపోతే కొత్త ప్రభుత్వం కదా, కొంచెం టైం అడుగుతారు కదా, చూద్దామని మేము ఆగినాం తప్ప ఆయన బెదిరింపులకో అణచివేతకో భయపడి మేము ఇంట్లో కూర్చుంటాం కాదు. బరాబర్ బయటకు వెళ్తాం, బరాబర్ ఉద్యమం చేస్తాం. మాకు ఇచ్చిన హామీ అమలయ్యేంత వరకు ప్రభుత్వాన్ని వెంటాడుతాం, వేటాడుతాం. ఇప్పుడు ధర్నా చౌక్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ధర్నా చౌక్లో అడుగు పెడితే తెలంగాణ ఉద్యమం మరోసారి గుర్తుకొచ్చే పరిస్థితులు ఉంటాయి. సో అదంతా కూడా మనకు ఒక మెమరీలా గుర్తుకొస్తుంది. కానీ అలాంటి ధర్నా చౌక్ పని ఇవాళ మనకి ఒక 144 సెక్షన్ పేరుతో విధించే తాళం, ఒక ఆంక్షలు ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే బెటాలియన్ సంబంధించిన భార్యలు అక్కడ కూర్చొని కుటుంబ సభ్యులు వాళ్ళు నిరసన తెలుపుతామంటే కూడా వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి. గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళు నిరసన తెలుపుదామన్నా వాళ్ళకి అనుమతి ఇవ్వని పరిస్థితి. సో ఎట్లా అనిపిస్తుంది ఆ ధర్నా చౌక్ పైన ఆంక్షలు? ధర్నా చౌక్పై ఆంక్షలు అంటేనే ప్రజల హక్కును హరించడమే. తను గొంతుయించుకొని అది ఏదైతే మొన్న ఎలక్షన్లో ఈ 10 ఏళ్ల కాలంలో ఆయన ప్రతిపక్ష నాయకునిగా ప్రతి మీటింగ్లో గత ఉన్న ప్రభుత్వం ప్రజల్ని నిరసన చేసే హక్కును హరిస్తుంది, ఏదైతే పనిచేస్తలేని పదే చెప్పిండో అదంతా అబద్ధం అనేది తను నిరూపిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. ఆయన ఎన్ని ఆకాంక్షలు పెట్టినా పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళకు మరి ఎందుకు పిలిపించుకుంటలేడో అర్థమవుతలేదు, మరి మమ్మల్ని కూడా ఎందుకు పిలుచుకుంటలేదో అర్థమవుతలేదు. మొన్న ఎంపీ ఎలక్షన్లో పెద్ద పేపర్లు ఆడేసుకుండు, ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తా, మీ ఓటు మాకే వేయండి అని నేను ఒక 2-3 పేపర్లు, వెలుగు పేపర్ ఒకటి, ఆంధ్రజ్యోతి దాచిపెట్టాం ఆఫీస్లో. మొన్న ఎంపీ ఎలక్షన్లలో పెద్ద యాడ్స్ వేసిండు. ఇంకా ఎలక్షన్లలో అయితే మొన్న పొద్దున్న తాళముచ్చలో మాట్లాడు. ఆటో వాళ్ళు తక్కువ ఏం లేరు, రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది కుటుంబాలు ఉన్నారు. ఇలా హైదరాబాద్ నగరంలో 2 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఇట్లాంటి లక్షలాది మంది ఉన్న కుటుంబాలనే నువ్వు పట్టించుకోకపోతే ఇక నువ్వు సాధారణ పబ్లిక్ని ఏం పట్టించుకుంటావు అని చెప్పి మా తరఫున మేము ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ పర్మిషను ఇవ్వాల్సిందే, ఇవ్వకుండా చేస్తాం. మీరు ఎందుకు హరిస్తున్నారో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వ అధికారులకు ఉన్నదని చెప్పి ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాం. సో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే అని ఆటో యూనియన్లో కాదు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ప్రశ్నించే పరిస్థితి తలెత్తింది. అందుకని హైదరాబాద్లోని ధర్నా చౌక్ కేంద్రంగా ఆ సమస్యలను కావచ్చు, హామీలను నెరవేర్చాలనే ప్రశ్నలు కావచ్చు సర్కారుకి వేయడానికి సిద్ధమవుతున్న ప్రతి ఒక్కరిని కూడా అంచివేసే ప్రయత్నం 144 సెక్షన్ పేరుతో ఒక్కరికి కూడా పర్మిషన్ ఇవ్వని దుస్థితి ఇలా ధర్నా చౌక్ దగ్గర ఏర్పడింది.